బెస్ట్ అండి. ఇప్పుడు కసింశెట్టి అఖిల్ గోపీచంద్ యొక్క ఏబీ ప్లే చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా తల్లిదండ్రులు నింపిన ధైర్యం ఉంది. ఆ ధైర్యమే వైఫల్యాల్లో అతడికి తోడయింది. ఆ ధైర్యమే 7 ఏళ్లు అలసిపోకుండా పోరాడే శక్తినిచ్చింది. చివరికి అతని ఓపిక ముందు ఓటమి కూడా ఓడిపోయింది. గుంటూరు పట్టణం 15వ వార్డుకు చెందిన ఈ యువకుడి పేరు కాసింశెట్టి అఖిల్ గోపీచంద్. చిన్నతనం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లాలనే కల. తండ్రి రోజు కూలీ చేసి ఒక సాధారణ కార్పెంటర్. మా తల్లిదండ్రులు ఇద్దరు ఏం చదువుకోలేదు. వాళ్ళ కోరిక ఏంటంటే తన బిడ్డలు ఎంత స్థాయికి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి కోరుకునేది. అది చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి చెప్తూ ఉండేవాళ్ళు. సో మా నాన్నగారి కోరిక మీద మేము బాగా చదవడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ సర్వీసెస్ మీద ప్యాషన్ ఉండేది. ఇంటర్ టైం నుంచే డిఫెన్స్ ఎగ్జామ్స్ రాయడం మొదలు పెట్టాను. సో నేను ఏఎఫ్ క్యాట్, సిడిఎస్, ఎస్ఎస్బి వంటి కొన్ని డిఫెన్స్ పరీక్షలు రాశాను. చివరిదాకా వెళ్ళేవాడిని కానీ మెరిట్ లిస్ట్లో ఆగుతూ ఉండేది. అయినప్పటికీ నా ఆశయం మాత్రం వదలలేదు. చాలా మంది చాలా మాటలు ఏమొస్తాయి గవర్నమెంట్ జాబ్లు అన్నారు. కానీ మేము దేనికి కూడా వెనకడికి వేయకుండా చదవమని ప్రోత్సహిస్తూనే ఉన్నాము. వస్తుందని మా అబ్బాయి మీద మాకు గట్టి నమ్మకం ఉంది. దానివల్లే అది సాధించగలిగాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా వేగవంతం జరిగింది. 2025 జనవరిలో నేను ఫిజికల్ టెస్ట్లో పాల్గొని ఉత్తీర్ణత సాధించడం జరిగింది. రీసెంట్గా వచ్చిన ఫలితాల్లో నాకు సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇంత వేగవంతం చేసి 6100 కళను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ధన్యవాదములు. మా హృదయపూర్వక ధన్యవాదాలు. కోరుకున్న ఉద్యోగంలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్న కాసింశెట్టి అఖిల్ గోపీచంద్ కు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ కాసింశెట్టి అఖిల్ గోపీచంద్. ఇప్పుడు వారు తమ భావాన్ని తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత మేడం గారికి, ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులకు, నా తోటి మిత్రులు, వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు. నా పేరు కాసింశెట్టి అఖిల్ గోపీచంద్. మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ వార్డు. నేను రీసెంట్ గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా నాన్నగారు గత 20 ఏళ్లుగా కూలి పనులు చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే దృఢమైన సంకల్పం ఉండేది. దానికి తగ్గట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను. చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది, కానీ నా సంకల్పాన్ని వదులుకోలేదు. ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న 6100 మంది సంతోషం, వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను. ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇతను బిఎస్సి కంప్యూటర్, ఇప్పుడు నాకు కంప్యూటర్ నేర్పించబోతున్నాడు. చాలా సంతోషం.
హైలీ క్వాలిఫైడ్, బాగా చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు ఈసారి. ఒక అతను బీటెక్, ఇంకొక ఆయన బీఎస్సీ కెమిస్ట్రీ, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్. వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా. ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది. ఆ కుటుంబం చూశాం, ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం, నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని పనిచేశాం. ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది. దీనికి మనస్ఫూర్తి ఒక్కసారి ఈ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. వచ్చినప్పుడు మనం చూసాం, సింహం మారిగానే వస్తున్నాడు. మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు. ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్లు పారిపోవాలి, భయపడిపోవాలి. అలాంటి ఉందాతనం,